ఈ రోజైతే మేము నర్సాపురంలో స్టార్ట్ అయిపోయే వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కడానికైతే వెళ్ళిపోయామండి. హలో అండి అందరికీ. పార్లమెంట్ సెంట్రల్ మినిస్టర్ గారైన మన బీజేపీ వర్మ గారి ఆధ్వర్యంలో మన నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మన వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్ కి అయితే కనుక అతిరథ మహారథులు, చీఫ్ గెస్ట్, డిపార్ట్మెంట్ వారు ఎంతో మంది అయితే వచ్చారండి. అలాగే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారండి. మేము నలుగురు నరసాపురం వెళ్ళిన కానించి మళ్ళీ ట్రైన్ లో ఎక్కి భీమారు దిగేదాకా ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి. ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ కోసం అయితే నరసాపురం రైల్వే స్టేషన్ లో భారీగా మీటింగ్ పెట్టి అందరిని ఇన్వైట్ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేసి చాలా ఆనందపడ్డారండి. నరసాపురం చుట్టుపక్కల ఊరు నుండి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఇంకా ఆఫీస్ వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా ద రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ నుంచి చాలా మంది అయితే వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఇంకా చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే కూడా జరిగాయండి. ఇంకా మన కాలేజీ అమ్మాయిలు అయితే రెస్పెక్టెడ్ మినిస్టర్ గారు వస్తుంటే వాళ్ళ పైన పూల వర్షం అయితే కురిపించేసి ఎంతో ఆనందపడిపోయారండి. నేనైతే ఈ ఈవెంట్ లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంత మంచి కార్యక్రమానికి మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరినీ ఇన్వైట్ చేసినందుకు నేనైతే చాలా రెస్పెక్టెడ్ఫుల్ గా మన బీజేపీ వర్మ గారికి అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి ట్రైన్ ని మన నరసాపురం నుండి చెన్నై వరకు శాంక్షన్ చేయించిన మన సార్కి అయితే నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఇంకా మేమైతే నరసాపురంలో ట్రైన్ ఎక్కి భీమవరం వరకు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామండి. ఇంకా మీరైతే మన ఛానల్ ఫాలో కొట్టండి.